నమస్తే. కల్వకుంట్ల కవిత కాసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేటీఆర్ని హరీష్ రావుని టార్గెట్గా చేసుకొని కొన్ని హాట్ కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సమాధానాలు చెప్పకపోయినట్లయితే బీఆర్ఎస్ పార్టీ పని కథమే అని చెప్పేసి మాట్లాడడంతో పాటు పిల్ల కాకులకి అసెంబ్లీ సమావేశంలో సమయాన్ని వృధా చేయడం ఇది బీఆర్ఎస్ పార్టీకి దండగా అయినటువంటి టైమే. వాళ్ళ వల్ల ఉపయోగం ఏమీ లేదు, వాళ్ళు పిల్ల కాకులు అని చెప్పేసి ఆమె మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. నిన్న రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పట్టుకొని ఆయనను కసబులాగా ఉరి తీయాలంటూ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో నా రక్తం మరిగిపోతా ఉన్నది. కేసీఆర్ కూతురుగా ఆయనను ఉరి తీసినట్లయితే, ఒక్కసారి ఉరి తీసినట్లయితే 10 సార్లు రేవంత్ రెడ్డిని ఉరి తీయాలంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు, అంతేకాకుండా హరీష్ రావుని టార్గెట్గా చేసుకొని పిల్ల బచ్చ అంటూ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. మరో పక్కన ఆయన పదవులను అమ్ముకున్నాడు, ఆయన ట్రబుల్ షూటర్ కాదు, ఆయన బబుల్ షూటర్ అని చెప్పేసి కొన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలనే టార్గెట్గా చేసుకొని ఆమె మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆమె 4 నెలలు అవుతా ఉన్నది ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేసి, నా రాజీనామాను ఆమోదించాలని చెప్పేసి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన తర్వాత మీడియాతోటి మాట్లాడుతూ చాలా వ్యాఖ్యలు ఆమె బీఆర్ఎస్ పార్టీ నేతలనే టార్గెట్గా చేసుకొని ఆమె మాట్లాడడం జరిగింది. అంటే కేసీఆర్ కనుక ఇక రాకపోయినట్లయితే పార్టీ పని కథమే అని అసెంబ్లీకి ఆమెకు ఆల్మోస్ట్ తెలుసు. ఇలా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశంలో కేసీఆర్ సైతం కూడా హాజరు కాలేదు. ఇక పార్టీ పని అంతా కూడా అది అంతా కూడా అగమ్య గోచరంగా తయారైపోతుంది. పార్టీని ఎవరు కూడా బతికించేటువంటి పరిస్థితుల్లో లేరు. కేటీఆర్ వల్ల, హరీష్ రావు వల్ల ఆ పార్టీని బతికించడం సాధ్యం కాదు అన్నటువంటి విధంగా ఆమె కొట్టిపాడేయడం జరిగింది. అంతేకాకుండా మనం ఇటీవల చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా ఆమె అధికార కాంగ్రెస్ పార్టీ దానికంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని విమర్శించకపోగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్గా చేసుకుంటూ దాంట్లో వాళ్ళ బావ అయినటువంటి హరీష్ రావుని, మరో పక్కన కేటీఆర్ని టార్గెట్గా చేసుకొని మరి ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తే బీఆర్ఎస్ పార్టీని పతనం చేయడమే ధ్యేయంగా కవిత సంకల్పించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కవిత కంకణం కట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో ఆమె ఒకసారి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, గతంలో జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత, అలాగే మొన్న మనం మాధవరం కృష్ణారావుతో పాటు ఇంక కొంతమంది, నిరంజన్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేసింది, తలసాని శ్రీనివాస్ పైన వ్యాఖ్యలు చేసింది, సబితా ఇంద్రారెడ్డి పైన చేసింది. సో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్లని నియమించడం జరిగింది. ఫ్లోర్ లీడర్లను సైతం కూడా ఉద్దేశిస్తూ ఆమె మాట్లాడడం జరిగింది. అంటే పార్టీకి మోసం చేసినటువంటి వ్యక్తులకే ఫ్లోర్ లీడర్ పదవులు ఇస్తా ఉన్నారు అంటూ పరోక్షకంగా ఇటీవల నియమించినటువంటి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వ్యక్తులను సైతం కూడా పరోక్షకంగా ఆమె విమర్శలు చేయడం జరిగింది. ఒకసారి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కల్వకుంట్ల కవిత రాజకీయంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాకపోవడాన్ని సైతం కూడా ఆమె తీవ్రంగా కూడా తప్పు పట్టడం జరిగింది. ఈరోజు నిర్వహించినటువంటి మీడియా చిట్ చాట్లో ఈ సమావేశాలకు కేసీఆర్ వచ్చి సమాధానాలు చెప్పకపోతే బీఆర్ఎస్ పని కథమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా కూడా అసలు ఆమె కూతురుగా చేసిందా, లేకపోయినట్లయితే ఆ పార్టీని నాశనం చేయాలని చేసిందా, లేకపోతే బతికించాలని చేసిందేమో కానీ ముఖ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని చాలామంది జీర్ణించుకోవట్లేదు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు జీర్ణించుకోవట్లేదు, కార్యకర్తలు కూడా జీర్ణించుకోవట్లేదు. నువ్వు తప్పే చేయకపోయినట్లయితే అసెంబ్లీకి వచ్చి సమాధానాలు చెప్పాలి కదా. ఒక పక్కన కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నావు, అట్లాంటిది నువ్వు రావాలి కదా. సామాన్యమైనటువంటి ప్రజలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడాలి, ప్రభుత్వం పైన మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పాలి. గతంలో మీరు ఏమైనా తప్పులు చేసినట్లయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కనుక అడిగినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. కానీ కేవలం మొన్న ఒకరోజు వచ్చిండు, రిజిస్టర్లో సంతకం పెట్టిండు, అవతల పడ్డాడు, కథం అయిపోయింది. కుంభకర్ణులాగా ఒకరోజు తిని 6 నెలలు పండుకున్నట్టుగా కేసీఆర్ పోయిండు, అలా వాడుకున్నాడు. సో ఇప్పటికైనా కానీ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినట్టయితే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతా ఉంది. నువ్వు కనుక బయటకు వచ్చి నువ్వు సమాధానాలు చెప్పకపోయినట్టయితే, అసెంబ్లీకి రాకపోయినట్టయితే, నువ్వు సమాధానాలు అసెంబ్లీలో వచ్చి సమాధానం చెప్పకపోతే నీ పార్టీ భవిష్యత్తు ఇక ఉండదు, నీ పార్టీ పని కథమే అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాల్సిందని ఆమె పట్టుబడ్డారు. ఇక చూడు, ఇక అంతే కదా మరి.
ఇప్పుడు నువ్వు తప్పే చేయకపోయినట్టయితే నువ్వు బయటికి రాకపోతే నువ్వు చేసినట్టుగా అది ఒప్పుకోవాల్సిందే కదా. అదే విషయాన్ని ఆమె చెప్పడం జరిగింది. సభకు రాకుండా పిల్ల కాకుల మీద సభా సమయాన్ని వదలొద్దంటూ హితాబు పలికారు. ఈ విషయంలో ఒక కూతురుగా తన రక్తం ఉడుకుతుందని చెప్పేసి అన్నారు. ఎవరు అన్నారు ఇప్పుడు పిల్ల కాకుల మీద సభా సమయాన్ని? ఇప్పుడు అసెంబ్లీలో ఎవరు మాట్లాడతారు? ఎక్కువగా మాట్లాడితే కేటీఆర్ లేకపోతే హరీష్ రావు, వీళ్ళిద్దరు కదా మాట్లాడేది. అంటే వాళ్ళని ఉద్దేశిస్తూ వాళ్ళ పైన పిల్ల కాకులు అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆమె చేయడం జరిగింది. నా రక్తం మరిగిపోతుంది అన్నటువంటి వ్యాఖ్యలు చేసింది. రేవంత్ను 10 సార్లు ఉరితీయాలి, అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టిన కేసీఆర్ను ఉరితీయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. కేసీఆర్ మీద సీఎం భాష సరికాదన్నారు. కేసీఆర్ను ఒకసారి ఉరితీయాలంటే రేవంత్ రెడ్డిని 10 సార్లు ఉరితీయాలంటూ మండిపడ్డారు. సొంత జిల్లా మహబూబ్నగర్లో రేవంత్ తెచ్చిన ప్రాజెక్టులు ఎన్ని అని ఆమె ప్రశ్నించడం జరిగింది. హరీష్ రావు ఓ బచ్చా. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి కవిత మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఒక బచ్చా అని అన్నారు. ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ఏం తెలుసంటూ హరీష్ను టార్గెట్గా చేస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి. కేసీఆర్ సభకు రాకపోతే హరీష్ రావే అన్ని చూసుకోవడం సరికాదని, కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెప్పాలని కవిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక రాజీనామాపై తన రాజీనామా అంటే సెప్టెంబర్ 3న రాజీనామా చేశారని, 4 నెలల కాలంలో అనేక సమీకరణాలు జరిగాయని తెలిపారు. తనకు మాట్లాడే అవకాశాలు ఇవ్వాలని సభకు వచ్చినట్లు తెలిపారు. ఒక ఫైల్ బట్టి దగ్గరకు వస్తే నెలల తరబడి ఉంటుందని, ఎందుకు ఇంత అలసత్వం అని ప్రశ్నించారు. సభా అవకాశాల దృష్ట్యా తాను తన రాజీనామా అంశాన్ని మండలి చైర్మన్ దగ్గర ప్రస్తావించారని తెలిపారు. చాలా గ్రామాల్లో అన్ని పార్టీలు కలిసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశాయని, అందుకే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదని తెలిపారు. నాకేం సంబంధం లేదన్నటువంటి విషయాన్ని కూడా మాట్లాడడం జరిగింది. సభలో హరీష్ వర్సెస్ రేవంత్ రెడ్డిల మధ్య వారు ఉండనుందన్నారు. ఇది మరోసారి బీఆర్ఎస్ కు బలమైన ప్రమాదంగా మారే అవకాశం ఉందన్నారు. బబుల్ షూటర్ వచ్చి సభలో మాట్లాడితే పార్టీ బదనం అవుతుందంటూ ఎద్దేవా చేశారు. ఒకసారి కేసీఆర్ సభకు వచ్చి వివరణ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ కు తనకు సంబంధం లేదని, ఇక ముందు ఉండబోదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదో తనకు తెలియదని, గత 4 నెలలుగా కేసీఆర్తో మాట్లాడలేదని చెప్పారు. ఇక్కడ ఫిక్స్డ్ మ్యాచ్ నడుస్తుందని ఆరోపించారు. ఇది సభా వేదికగా బయటపడిందన్నారు. నీటి వాటాల అంశంలో కేసీఆర్ ఒక్కరే సమాధానం చెప్పగలరని, హరీష్ రావుకు అవకాశం ఇవ్వడం అనేది సరైంది కాదని కవిత పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం, కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి. మరి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినట్టయితే ఉంటే తన యొక్క బండారం బయటపడుతుంది. కేసీఆర్ బండారం బయట పెట్టేందుకే కవిత కంకణం కట్టుకున్నది. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నీటి వాటాల పైన కేసీఆర్ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పనిని ప్రజల ముందు పెడుతుంది కదా. సో ఇక్కడ కేసీఆర్ని దోషగా చూపెట్టాలన్నటువంటి ఒక అంశాన్ని కవిత ఎత్తుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకనే ప్రతిసారి కూడా కేసీఆర్ రావాలి సమాధానాలు చెప్పాలంటే ఆయన సమాధానం చెప్పలేకనే ఆయన ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయాడు. ఇక రెండో అంశానికి వచ్చిన తర్వాత హరీష్ రావుని మనం ఇది మొదటిసారేం కాదు, ఇది చివరిసారేం కాదు. హరీష్ రావు పైన కవిత చేసేటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా హరీష్ రావునే టార్గెట్ చేసుకొని ఎప్పుడైతే దయ్యాలున్నాయి కేసీఆర్ చుట్టూ అని చెప్పేసి చెప్పిందో అది హరీష్ రావును ఉద్దేశించే ఆమె మాట్లాడింది అనేది మనకు ఆ రోజు అర్థమైపోయింది. హరీష్ రావు యొక్క పెత్తనం ఎక్కువైపోతా ఉన్నది. దాంట్లో అక్కడ కేసీఆర్ సైతం కూడా హరీష్ రావుకు ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి హరీష్ రావుని బయటకు వచ్చి బదనం చేయాలి, లోపల ఉండి పార్టీలో ఉండి బదనం చేసేటువంటి సాహసం చేయలేను కాబట్టి ఆమె బయటకు వచ్చే హరీష్ రావు పైన విమర్శలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె బయటికి రావడం జరిగింది. నాకు ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు, బీఆర్ఎస్ పార్టీతో నేను ఎప్పుడో తెగదెంపులు తెప్పుకున్నాను అన్నటువంటి అంశం. అంతేకాకుండా నాకు 4 నెలలు అవుతా ఉంది, నాది రాజీనామాని ఎందుకు ఆమోదించట్లేదు మండలి చైర్మన్ అన్నటువంటి ఆ అంశం కూడా ఆమె మాట్లాడడం జరిగింది. సో మొత్తానికైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైపోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ గనక కేసీఆర్ గనక బయటకు వచ్చి మాట్లాడకపోతే ఆ పార్టీ పని కూడా ఖతం కాబోతా ఉన్నది. పిల్ల కాకులకి సమయాన్ని ఇవ్వడం ద్వారా పిల్లకాకులు సభకు రాకుండా పిల్లకాకుల మీద సభా సమయాన్ని వదలొద్దంటూ కూడా కేటీఆర్ హరీష్ రావు పైన ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారబోతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు సైతం కూడా ఇప్పటికే కవిత వ్యాఖ్యల పైన నేరుగా కౌంటర్ ఇస్తాను. గతంలో కేసీఆర్ కూతురు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కేసీఆర్ కూతురు పైన కవిత పైన ఆమె పార్టీలోకి వెళ్ళిపోయినప్పటికీ, ఆమె రాజీనామా చేసినప్పటికీ సైతం కూడా ఆమె పైన విమర్శలు చేయాలని కొంత జగ్గేది. కానీ ఇప్పుడు నేరుగా కూడా అటాక్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ముందుగా జగదీశ్వర్ రెడ్డి కొంత అడుగు ముందటేసి
మొదటి కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మొన్న నిరంజన్ రెడ్డి సైతం కూడా ఆమెను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మాధవరం కృష్ణారావు సైతం కూడా నేరుగా అది మాస్ అటాకే చేయడం జరిగింది. ఇక చూడాలి ఈమె వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఏ విధంగా ఆమె వ్యాఖ్యలని తీసుకుంటుంది అనేది మనం చూడాలి. మొత్తానికైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని పతనం చేయడమే ధ్యేయంగా ఇలా కవిత ముందుకొచ్చి మాట్లాడుతున్నట్టుగా, కవిత మీడియా ముందుకొచ్చి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల యొక్క భాగోతాలను బట్టబయలు చేసే విధంగా ఆమె మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడైతే వైరల్ అవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తెలుగు.